5 దశాబ్దాల హిందువుల నిరీక్షణకు తెరపడింది. ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 22 సోమవారం మధ్యాహ్నం అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. అయితే మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఓ అంధుడి పేరు ఎక్కువగా వినిపించింది. ఆ వ్యక్తి పేరు రామభద్రాచార్య స్వామి. ఆయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది. కానీ ఆ లోపం ఆయన ఎదుగుదలను ఆపలేదు. అయోధ్య విచారణ సందర్భంగా రామభద్రాచార్య స్వామి ఋగ్వేదంలో శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు, వాటికి భాష్యాలను కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేదశక్తి మహిమ, సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. ఋగ్వేద మంత్రాలకు పదవాక్య ప్రమాణజ్ఞుడైన శ్రీ నీలకంఠ పండితుడు ఏనాడో రాసిన భాష్యం మంత్ర రామాయణం. దీనిలో 157 ఋగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది. దీనిలో దశరథుని పుత్ర కామేష్టి నుంచి సీతామాత భూమిలోకి ప్రవేశించే ఘట్టం వరకు ఉంది. వీటన్నింటినీ రామభద్రాచార్య స్వామి కోర్టు వాదన సందర్భంగా వినిపించారు. అనర్గళంగా ఆయన ఋగ్వేద మంత్రాలు చదువుతూ దాని భాష్యం చెబుతూ రామకథను వివరిస్తుంటే జడ్జితో సహా కోర్టులో ఉన్న వారంతా నివ్వెరపోయారు. అందరూ పుస్తకం మనిషి అవసరం లేకుండా అతి ప్రాచీనమైన ఋగ్వేద మంత్రాలు దాని భాష్యం చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అలా రాముడిని గెలిపించాడు.